గత 2 దశాబ్దాలుగా ఆ నాయకుడు ఆడిందే ఆట పాడిందే పాట. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డోంట్ కేర్. ఆయన చేయాలనుకున్నది చేసేస్తాడంతే. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అయితే ఆయన చేసిన స్వైర విహారం ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయనపై ఎన్నో హత్య కేసులు సైతం నమోదయ్యాయి. ప్రస్తుతం ఓ జిల్లాకు అధ్యక్ష బాధ్యతలు వెలగబెడుతున్న ఆ లీడర్ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో కంటే అజ్ఞాతంలోనే ఎక్కువగా ఉంటున్నాడు. దీంతో ఆ జిల్లా వైసీపీ కార్యక్రమాల నిర్వహణలో బాగా వెనుకబడిపోయిందట. దీంతో త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించే యోచనలో ఉందట వైసీపీ అధిష్టానం. ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటా కదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సుపరిచితం. ఈవీఎంలను విసిరికొట్టి మరింత పాపులర్ అయ్యారు. దానిపై కేసు కూడా నమోదైంది. జైల్లో కూడా ఉండొచ్చారు. ఆయనపై హత్య కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్గా పల్నాడులో జరిగిన హత్య కేసుల విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ప్రజల్లో కంటే అజ్ఞాతంలోనే ఎక్కువ ఉంటున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి అజ్ఞాతంలో ఉండడంతో జిల్లాలో వైసీపీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిపోయిందట. దీంతో పిన్నెల్లి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించే యోచనలో ఉందట అధిష్టానం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి. మొదట్లో కాంగ్రెస్లో ఉన్న పిన్నెల్లి జగన్ పార్టీ పెట్టాక వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్లలో ఆయన చెప్పిందే చట్టంలా ఉండేదని స్థానికులు చెబుతుంటారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మారింది. తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో పిన్నెల్లి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి ఓ సంచలనంలా మారింది. పోలింగ్ రోజున మాచర్లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎన్నికల రోజున చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు, ఓటింగ్కు సంబంధించి పలు ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. పిన్నెల్లి రాజకీయ ప్రయాణంలో ఇదొక కీలక మలుపుగా మారింది. వరుసగా 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత పిన్నెల్లి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల సమయంలో మాచర్లలో జరిగిన ఉద్రిక్తతలకు సంబంధించి పిన్నెల్లిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి తర్వాత అరెస్టయ్యారు. దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటికి వచ్చినా నియోజకవర్గానికి మాత్రం చాలా కాలంగా దూరంగానే ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు ఆయన అడపాదడపా తప్ప నియోజకవర్గంలో కనిపించడం లేదని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లిని పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. రెండోసారి కూడా ఆ పదవిలోనే కొనసాగించారు. కానీ ప్రస్తుతం రాజకీయ వాతావరణం మారడంతో పిన్నెల్లి ప్రస్తుత వైఖరిపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య వైసీపీ యాక్టివ్ అవుతోంది. కూటమి పాలనపై నిరసన కార్యక్రమాలకు దిగుతోంది. కానీ పిన్నెల్లి పాత్ర మాత్రం అందులో కనిపించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల చాలా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల పెల్దుర్తి మండలం గుండ్లపాడు వద్ద జరిగిన హత్యల కేసులో పిన్నెల్లి పేరు కూడా ఫిర్యాదులో రావడంతో ఆయన మళ్లీ బయట కనిపించడం లేదు. ఇక ఇటీవల వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం పార్టీ కేడర్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు తరచూ కనిపించకపోవడం పార్టీని ఇబ్బంది పెడుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పిన్నెల్లి స్థానంలో కొత్త నాయకుడిని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం వద్ద జరుగుతోందని సమాచారం. గతంలో మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పిన్నెల్లి తరచూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండడం, ఇటీవల గుండ్లపాడు హత్యల కేసులో ఆయన పేరు కూడా ఉండడంతో మళ్లీ ప్రచారానికి దూరంగా మారడం ఇవన్నీ కలిసి పార్టీ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. మొదట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని పార్టీ నేతలు ఇప్పుడు పరిస్థితులు మారడంతో కొత్త నాయకుడి ఎంపికపై ఆలోచనలో పడ్డట్టు సమాచారం. పార్టీ కార్యకలాపాలు ఊపందుకోవాలంటే అందుబాటులో ఉండి క్రియాశీలకంగా పనిచేసే నాయకుడు అవసరమని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. సొంత నియోజకవర్గాల్లో కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నా పిన్నెల్లి పట్టించుకోవడం లేదట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా ఆయన టచ్లో లేరట. జిల్లాలోని చిలకలూరిపేటలో విడుదల రజని, నరసరావుపేటలో గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎవరికి వారు తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి కూడా నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. దాంతో గురజాల మాచర్ల కార్యకర్తలకు సమస్య వస్తే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వచ్చి పరామర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయని కార్యకర్తలు వాపోతున్నారు. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. మరోవైపు పార్టీ శ్రేణులు కేసుల భయంతో వణికిపోతూ బయటకు రావడానికే భయపడుతున్నారట. ఈ నేపథ్యంలో పల్నాడులో పార్టీకి పూర్వ వైభవం తేవడం కాదు, కనీసం ఉనికిని కాపాడుకోవాలంటే జిల్లా అధ్యక్షుణ్ణి మార్చాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయం చేయాలంటే అర్థబలం, అంగబలం ఉన్న నాయకులు అవసరమని కార్యకర్తలు అంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం పిన్నెల్లిని మార్చేస్తే ఆయన స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది తేలాల్సి ఉంది.